కోపం కోపం అంటే ఏంటో ఎవరికీ తెలియదు. ప్రతి వయస్సు, ప్రతి తరగతి, ప్రతి వర్గంలోని వ్యక్తికి కోపం యొక్క అనుభూతి కలుగుతుంది. ఒకసారి కొంతమంది పరిచయాలు కూడా ఇదే విధంగా చేస్తారు. ఈ వ్యక్తి చాలా కోపిష్టి, అతనికి కాస్త దూరంగా ఉండండి అని. ఇప్పుడు కోపం అంటే ఏమిటో మన అందరికీ తెలుసు. కానీ ఈ కోపంతో ఏం చేయగలరో కొద్దిమందికే తెలుసు. కోపాలు కొన్ని ఈ విధంగా ఉంటాయి. మండుతున్న నిప్పును పట్టుకొని వేరొకరిపై విసరడం. ఇక దీని వెనక ఉన్న ఉద్దేశం ఏమిటి అంటే ఎదురుగా ఉన్న వ్యక్తిని కాల్చడం. కానీ అంతకుముందు స్వయంగా మీ చేతులే కాలిపోతూ ఉంటాయి. కాబట్టి గుర్తుంచుకోండి, ఎప్పుడైతే మీరు వేరే ఒకరిపై కోపం తెచ్చుకుంటారో మొదట అది మీ నాశనానికే కారణమవుతుంది అని. నేనేం చెప్తున్నానంటే, ఎప్పుడైతే ఈ ప్రపంచంలో ప్రేమ అనేది ఉంటుందో అలాంటప్పుడు కోపం ఎందుకు అని. ప్రేమించండి, ఇదే ప్రేమని అందరికీ పంచండి. అర్థమైందనుకుంటా. ఎప్పుడైనా మన ఏదైనా వృక్షాన్ని చూసినప్పుడు అన్నిటికంటే ముందు మన దృష్టి దానిలో ఉన్న పుష్పాలపై పోతుంది, ఆ తర్వాత ఆకులపైకి, ఆ తర్వాత ఫలాలపైకి వెళ్తుంది. కానీ ఆ కఠోర నిస్వార్థమైన వేళ్ళు దానిపై మన ఆకర్షితులం కాలేము. ఇప్పుడు దీని అర్థం ఏమిటి అంటే, ఎవరైతే బలిదానం ఇచ్చారో, ఎవరైతే ఆ వృక్షాన్ని నాటారో, ఎవరైతే ఆ వృక్షాన్ని పెంచారో వారికి ఎలాంటి మూల్యం లేదా? లేదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మన వృక్షానికి నీరు పోస్తామో వాటి ఆకులు, పుష్పాలు లేదా ఫలాలకి కాదు, వాటి వేళ్ళకి పోస్తాము. ఎప్పుడైతే మన ఏదైనా వృక్షాన్ని పూజ చేస్తామో అవే పుష్పాలు, అదే కుంకుమం మన దాన్ని వేళ్లకు అర్పిస్తాము. అంటే అర్థం, ఎక్కడో ఒక దగ్గర తెలియకుండా ఈ ప్రకృతి మీరు దేనికైతే పాత్రలో దానికి గౌరవం అనేది ఇస్తుంది. అందుకోసమే నేను చెప్తాను, మీరు చేసే పనిని మీరు చేయండి, ఫలితం కోసం చింతించకండి అని. మీకు ఆ గౌరవం తప్పకుండా దక్కుతుంది. దేనికైతే మీరు పాత్రలో కేవలం విశ్వాసాన్ని ఉంచండి. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటా. సూర్యకిరణాలు ఎంత అద్భుతంగా ఉంటాయో కదా. సూర్యుడు రాత్రంతా అంధకారంలో పోరాడుతున్నాడని అనిపించదు కదా. ఈ సూర్యుడు ప్రతిదినం ఉదయిస్తూనే ఉంటాడు. తను మర్చిపోతాడు గత సాయంత్రం తను అస్తమించాడు అని. మళ్ళీ ఉదయిస్తూ ఉంటాడు, పూర్తి ప్రపంచానికి ప్రకాశం ఇస్తూ ఉంటాడు. ఇదే తేడా ఉంది మనలోనూ ఇంకా సూర్యుడిలోనూ. సూర్యుడు గడిచిపోయిన దాన్ని వదిలేసి ముందుకు వెళ్తూ ఉంటాడు. మనం ప్రతిదినం ఉదయం లేవగానే అదే పురాతన విషయాలను మనతో పాటు తీసుకుని వెళ్తాం. అదే చేదు భావంతో మనల్ని మనం నిందించుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఇదే గడిచిపోయిన మాటల ధోరణి మనల్ని జీవితంలో ముందుకు వెళ్ళనివ్వదు. చూడండి, ఇదే జీవితం అంటే. తప్పు అందరి వల్ల జరుగుతుంది, యశస్సు అందరికి దక్కుతుంది. అందరి ప్రయాణంలో అసఫలత రాసి ఉంటుంది. అందరూ చెడు రోజులను చూస్తారు. కానీ ఈ అన్ని విషయాలను మర్చిపోయి ఎప్పుడైతే జీవితంలో ముందుకు వెళ్తారో అప్పుడే ఈ ప్రపంచంలో ఆకాశంలో సూర్యుడిలాగా మరీ మెరుస్తారు. అందుకనే ప్రతిరోజు మేల్కోండి. ఒక కొత్త జన్మతో పాటు, ఒక కొత్త ఉత్సాహంతో పాటు, ఒక కొత్త లక్ష్యంతో పాటు. ఎందుకంటే ఈ గడిచిపోయిన మాటలు మిమ్మల్ని బాధ పెట్టడం కోసం కాదు, కేవలం శిక్షణ ఇవ్వడం కోసం మాత్రమే ఉంటాయి. జీవితంలో అందరూ ముందుకు వెళ్ళాలి అనుకుంటాం, మన లక్ష్యాన్ని సాధించాలి అనుకుంటాం, విజయాన్ని పొందాలి అనుకుంటాం. కానీ అందరూ ఈ పనిని చేయలేకపోతారు. ఏ కారణంగా అపజయ కలిగిందో ఆ కారణాన్ని వెతుక్కుంటూ అక్కడే ఆగిపోతారు. కొంతమంది ఆ ప్రయత్నంలో కూడా తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతారు. ఒకవేళ ఈ మాట మీకు నేను వివరంగా చెప్పినట్లయితే ఆ మాట ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ నా పంటిలో నొప్పి ఉంటే కడుపు నొప్పిని తగ్గించే కషాయం తాగడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. భూమిలో సమస్య ఏదైనా ఉంటే ఇంటి కప్పు ఎంత సరిచేసినా కూడా భవనం కూలిపోతుంది. ఒకవేళ మన జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాము అంటే కారణం మన కాలికి గుచ్చుకున్న ముళ్ళు కాదు, మన ఆలోచించే విధానం.
ఒకవేళ మన విధి మన భవిష్యత్తును రాయలేకపోతే అప్పుడు దానికి కారణం విరిగిపోయిన కలం కాదు, ఇతరులను చూసి మంట. ఒకవేళ మహాకార్యం చేసిన తర్వాత కూడా కీర్తి పొందలేకపోతున్నాము అంటే దానికి కారణం ఒక్క క్షణం ఆలస్యం కాదు, మన మనసులోని దురాశ. అందుకనే అన్నిటికంటే ముందు మనం మన అపజయానికి కారణమైన సరైన కారణాన్ని ఆలోచించాలి. ఇక దానికి సరైన మార్గాన్ని వెతికి ముందుకు నడిచే ప్రయత్నం చేయాలి. అప్పుడు మీకు విజయం ఖచ్చితంగా లభిస్తుంది. ఎవరు మిమ్మల్ని ఆపలేరు. ఏదైనా ప్రేమగా చేయండి. రాధాకృష్ణ. మీరు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హరే కృష్ణ 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 హరే హరే.